వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. కుప్పం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఆ కుప్పంతో చంద్రబాబు నాయుడు గారికి 37 సంవత్సరాల అనుబంధం ఉంది. పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కుప్పానికి కూడా చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు అంటూ మాట్లాడుతున్న తీరు మనం గమనిస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి జరిగిన మేళ్ళు ఏంటి, తెచ్చిన పరిశ్రమలు ఏంటి, చేసిన అభివృద్ధి ఏంటి, కుప్పం ఇవాళ పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని అడిగి మన విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు చాలా పనులు చేశారు, చాలా అభివృద్ధి చేశారు గతంలో కానీ ఇప్పుడు కానీ అని ప్రభుత్వం చెప్తా ఉంది. తెలుగుదేశం పార్టీ పదే పదే ప్రస్తావిస్తూనే ఉంది. ఇంకో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా కుప్పానికి కూడా చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు అన్న వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు? వాళ్ళ కుప్పం పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు కుప్పం గతంలో ఎలా ఉండింది, ఇప్పుడు లేటెస్ట్గా కుప్పం ఎలా ఉంది, నాకు అనుబంధం ఉంది కుప్పంతో, కాబట్టి నేను ఖచ్చితంగా అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్తో మాట్లాడగలం. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో కుప్పం రూపురేఖలు మారిపోయినాయి అని చెప్పొచ్చు. అసలు కుప్పం అంటే అసలు మీనింగ్ ఏంటంటే మీటింగ్ ప్లేస్. అంటే ఇది ఒక జాయింట్ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ బోర్డర్ మీటింగ్ ప్లేస్, ద్రావిడ్కి సంబంధించిన పదం. అంటే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కి ఒక మూడింటికి బోర్డర్. కుప్పంలో ఎక్కువ మంది తెలుగు, కన్నడ, తమిళ్ మాట్లాడతారు. మూడు భాషలు మాట్లాడే ఒక లొకేషన్ టౌన్ కుప్పం. అందులో బ్యూటీ ఆఫ్ కుప్పం అనమాట. రెండోది కుప్పం క్లైమేట్ చూసినట్టయితే ఎక్దమ్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ క్లైమేట్. అంటే పూల తోటలు, మామిడి తోటలు, ఇటువంటి పంటల నేపథ్యంలో మంచి క్లైమేట్ ఉంటుంది. అంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇజ్రాయెల్ టెక్నాలజీస్ వచ్చిన తర్వాత డెవలప్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. చంద్రబాబు నాయుడు గారు ఇజ్రాయిలీ టెక్నాలజీని, ప్రాజెక్ట్ని శాంపుల్ బేస్ చేసుకొని కుప్పంలో ఇంప్లిమెంట్ చేశారు. అంటే కుప్పానికి ఏంటంటే నీళ్లు కొరత ఉండేది, పంటలు పండటానికి నీళ్లు అవసరం కాబట్టి ఆ నీళ్లని ఇజ్రాయెల్ టెక్నాలజీ అంటే స్ప్రింక్లర్ సిస్టంతో పొలాల్లో నీళ్లు ద్వారా పంటలు పండించే ఏర్పాటు చేశారు. అది ఒక వినూత్నమైన వ్యవసాయ విప్లవం కుప్పంలో. దాని ద్వారా కుప్పం ఈరోజు అప్పటి నుంచి బాగా డెవలప్ అయింది ఒకటి. రెండోది కుప్పానికి నీటి సమస్య, అంటే నది నుంచి వాటర్ వచ్చే సోర్స్ లేదు. ఇప్పుడు జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో హంద్రీనేవా ప్రాజెక్ట్ నీళ్లు కుప్పానికి తీసుకొస్తానని చెప్పి ట్యాంకర్లో నీళ్లు తెప్పించి అక్కడ పోసి ఇనాగ్రేట్ చేసి వెళ్ళిపోయాడు. అద్దెగేడి పెట్టి అద్దె అన్నీ ఫ్యాబ్రికేటెడ్. ఆ టయానికి ఫొటోస్ కోసం పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో కుప్పానికి ఆ నీళ్లు తీసుకొచ్చారు. హంద్రీనేవా ప్రాజెక్ట్ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చారు. సో దానివల్ల కుప్పం ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు కుప్పం ప్రజెంట్ పరిస్థితి మీరు చూసినట్టయితే ప్రతి గల్లీ సిమెంట్ రోడ్డే ఉంటుంది. ఎవ్రీ స్ట్రీట్, ఈవెన్ ఇట్ ఈస్ ఎ స్మాల్ స్ట్రీట్ ఆల్సో. కుప్పం కాన్స్టిట్యున్సీ మొత్తం అన్ని సిమెంట్ రోడ్స్. అంతా చూస్తేనే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత చిన్న టౌను ఇంత బాగా డెవలప్ చేసింది ఎలా అని అర్థం కాదు. ఇప్పుడు లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు గారు 2 years బ్యాక్ సీఎం అయిన దగ్గర నుంచి ఇంతకు ముందు కూడా మనం పరిశీలించినట్టయితే కుప్పానికి ఇండస్ట్రియల్ పార్క్ లేకుండే. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఒక ఇండస్ట్రియల్ ఏపీఐఐసిసి ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చారు. అప్పట్లో లాంగ్ బ్యాక్ తెచ్చినప్పుడు అక్కడ ఒక 10 ఇండస్ట్రీస్ అక్కడ బాగా వచ్చాయి. 2004-05 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చాడు. అందులో 10 ఇండస్ట్రీస్ అప్పట్లో స్టార్ట్ అయినాయి. దానివల్ల చుట్టుపక్కల విలేజెస్లో ఉన్న వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు బాగా దొరికినాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వస్తే సాహి గార్మెంట్స్ అని ఒక గార్మెంట్ ఇండస్ట్రీ, అందులో 2000 మంది ఫిమేల్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఒక్క యూనిట్ నేను చెప్పేది. సో అట్లానే కొద్దిగా ఫుడ్, మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్స్, తర్వాత గార్మెంట్స్, టెక్స్టైల్స్, ఈ అల్యూమినియం ప్రొఫైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇది 2007లోనే వచ్చింది. సార్ బెంగళూరుకు, చెన్నైకి దగ్గరగా ఉండడం దానికి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి బెంగళూరు నుంచి 2.5 hours బై రోడ్ ట్రావెల్, చెన్నైకి 220 kilometers. ఇది ఒకటి అడ్వాంటేజ్ ఉంది దగ్గరగా ఉండటం వల్ల. రెండోది ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి ప్రపోజల్ ఏంటంటే పలమనేరు నుంచి కుప్పం నుంచి కృష్ణగిరికి ఒక మెయిన్ హైవే ఒకటి ప్లాన్ చేశారు. కుప్పం నుంచి మళ్ళీ చిత్తూరుకి ట్రైన్ ఫెసిలిటీ కూడా కనెక్టివిటీ పెంచాలని చూస్తున్నారు. దీంతో పాటుగా గతంలో జగన్ రెడ్డి గారి కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎయిర్పోర్ట్ పెట్టాలని కుప్పంలో ఉద్దేశంతో ఒక 500 acres ఎక్విజేషన్ అయింది. అక్కడ ఎయిర్పోర్ట్ పెట్టేంత ఫీజిబిలిటీ ఉందండి అక్కడ? అంటే బేసికల్లీ కార్గో టెర్మినల్,
అంటే అక్కడున్న రైతులు పూలు పళ్ళు వీటిని వేరే ప్రాంతాలకి తీసుకురావటం వల్ల ఆ ఫెసిలిటీ కార్గో టెర్మినల్ వాళ్ళ ఇండియా వ్యాప్తంగా ఇండియా మొత్తానికి పూలు డెకరేషన్ పూలు మొత్తం కుప్పం నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అంటున్నారుగా. ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, అక్కడ ఎక్కువ పండిస్తారు. సో కార్గో టెర్మినల్ పెట్టాలని అప్పట్లోనే ప్లాన్ చేశారు. తర్వాత సబ్సిక్వెంట్గా ప్రభుత్వం మారిపోయింది, అది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేశారు, వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేశారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ మళ్ళీ వేగవంతం అవుతుంది. దీంతో పాటుగా ట్రైన్ ఫెసిలిటీ ఉంది కుప్పానికి. సో కనెక్టివిటీ ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దీనివల్ల ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది బాగా ఎక్కువగా పెరిగిపోతుంది రోజు రోజుకి. ఇప్పుడు ఈయన వచ్చిన 2 yearsలోనే చాలా ఇండస్ట్రీస్ అక్కడికి ల్యాండ్ అయినాయి. ఇప్పుడు ఈరోజు రేపు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇనాగ్రేట్ చేశారు. దాదాపుగా 27 ఇండస్ట్రీస్ ఒక గుడిపల్లి అని ఒక మండలంలో ఇనాగ్రేట్ చేసి నేను ఒక్కరోజు 27 ఇండస్ట్రీస్ ఒక ఇండస్ట్రియల్ పార్క్లో గుడిపల్లి మండలంలో. సో అంటే దాంట్లో ప్రధానంగా నిన్న ఆయన స్టార్ట్ చేసిన ఒక కంపెనీ ఇది చికెన్ ప్రాసెసింగ్ యూనిట్. దాంతోపాటుగా షూ మ్యానుఫ్యాక్చరింగ్, నాన్ లెదర్ షూ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి అడిడాస్ వాళ్ళకి సప్లై, అది వేరే కంట్రీకి సంబంధించిన ఒక కంపెనీ. దాన్ని ఒకటి ఇనాగ్రేట్ చేశారు. అందులో కూడా 15,000 మంది ఎంప్లాయీస్. భారీ ప్రాజెక్ట్స్, భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేశారు. దాంతోపాటుగా ఈ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ తక్కువ ఉన్నాయి. ఇండస్ట్రీస్ రావాలంటే ఎలక్ట్రికల్ కనెక్టివిటీ సబ్స్టేషన్స్ ఎక్కువ ఉండాలి. దానికోసం నిన్న 938 కోట్లతో 2 సబ్స్టేషన్స్ శాంక్షన్ అయినాయి. సో దానివల్ల ఇండస్ట్రీస్ కావాలి కాబట్టి, గ్రోత్ కావాలి కాబట్టి అది ఒకటి రెడీగా ఉంది. ఇండస్ట్రీస్ చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇండస్ట్రియల్ పార్క్స్ మళ్ళీ కొత్తగా డెవలప్ చేశారు. కుప్పం మనం చూసుకున్నట్టయితే ఈ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో ఆంధ్ర రాష్ట్రంలోనే టాప్ ఉంది. అది అన్ని వర్గాల వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఇవ్వాలో ఆ ఫెసిలిటీస్ అన్ని ప్రయోగాత్మకంగా అక్కడ డెవలప్ చేశారు. దాంతోపాటుగా కుప్పంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళ సౌజన్యంతో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఎంప్లాయ్మెంట్ కూడా గ్యారంటీ ఇస్తూ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్, ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు లేటెస్ట్గా స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఈ టర్మ్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. సో దానివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద ఫోకస్ ఎక్కువ ఉంది. రెండోది, ఈ పంటలు పెంచడం కోసం అందరినివా నీళ్లు రావటం కానీ, ఆల్రెడీ ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా ఎక్కువ లబ్ధి పొందుతున్నారు వాళ్ళు. ఈ పంటలు ఎక్స్పోర్ట్ అయితే, ఎయిర్పోర్ట్ వస్తే, కార్గో టెర్మినల్ వస్తే ఇంకా ఎక్కువ వృద్ధి చెందే అవకాశం ఉంది. కుప్పంలో ఇప్పుడు ల్యాండ్ రేట్లు కూడా గతంలోకి ఇప్పటికి పోల్చినట్టయితే భారీ ఎత్తున పెరిగినాయి నేను చూశాను. నేను గడిచిన 4-5 సంవత్సరాల నుంచి పరిశీలించినట్టయితే వాల్యూ పెరుగుతూ ఉంది. ల్యాండ్ కానీ మిగతా అసెట్స్ వాల్యుయేషన్ పెరుగుతూ ఉంది. అంటే కమర్షియల్ క్రాప్స్ వృద్ధి చెందినప్పటికీ ఆటోమేటిక్ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. మ్యాంగోస్ కానీ, మామిడి తోటలు, పూల తోటలు ఎక్కువగా ప్రధానమైన పంట వాళ్ళది. సో నీటి సౌకర్యం కూడా ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున పెరగటానికి అవకాశం ఉంది. దీంతో పాటుగా ఉద్యోగ అవకాశాల కోసం ఈ ఇండస్ట్రీస్ ఎక్కువ. ఇండస్ట్రీస్ ఎందుకు కుప్పంలో ల్యాండ్ అవుతున్నాయి అంటే జియోలాజికల్ అడ్వాంటేజ్ ఆఫ్ కుప్పం. ఎందుకంటే దగ్గరలో పోర్ట్ ఉంది, దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంది. సో ఇప్పుడు కుప్పంలో మళ్ళీ ఇంకో కార్గో టెర్మినల్ చెన్నై పోర్ట్ దగ్గర ఉంది. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ప్రజెంట్ బెంగళూరు, 2 hours బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి. సో ఈ కనెక్టివిటీ ఇంకా పెంచడం కోసం ట్రై చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కుప్పంలో ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ భారీగా వెళ్తుంది. నిన్న ఒక్కరోజే ఆయన ఇనాగ్రేట్ చేసిన ఇండస్ట్రీస్ కనుక ల్యాండ్ అయితే ఒక పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేషన్, అసలు ఎంప్లాయీస్ దొరికే పరిస్థితి. అంటే ఇప్పటివరకు కుప్పం నుంచి డైలీ ట్రైన్లో బెంగళూరు, చెన్నై వెళ్తుంటారు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం. సో వాళ్ళందరికీ కూడా కుప్పంలోనే ఈ ఇండస్ట్రీ స్టార్ట్ అవటం వల్ల ఈ వలస వెళ్ళాల్సిన పరిస్థితి ఉండదు. అక్కడికి వలసలు మొదలవుతాయి. ఎందుకంటే బెంగళూరు, చెన్నై నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి రివర్స్ అవుతుంది. ఈ రివర్స్ కావాలని చెప్పి ఆయన ఏదైతే విషన్ ఉందో అది ఇప్పుడు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి మనం నిశ్చితంగా గమనించినట్టయితే కుప్పం ఒక భారీగా డెవలప్ అవుతుంది అనేది ప్రత్యక్షంగా నేను గమనించాను. కాబట్టి ఖచ్చితంగా చెప్పవచ్చు, ఇండస్ట్రీస్ వైజ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కావచ్చు, ఫెసిలిటీస్ వైజ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎలా ఉండే బస్ స్టాండ్లన్నీ మనకు తెలుసు. కానీ కుప్పం బస్ స్టాండ్కి నిన్న 192 crores కొత్త బస్ స్టాండ్ ప్రాంగణం విత్ ఆల్ హైఫై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్లాన్ చేశారు. నిన్న ఆ ప్లాన్ కూడా అప్రూవల్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో ఈ విధంగా ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా కుప్పం అనేది భారీగా డెవలప్ అవుతుంది, చేశారు. సార్, కుప్పం బాగానే డెవలప్ అవుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, వాణిజ్య పంటలు కూడా పూలు కానివ్వండి, మామిడి పళ్ళు కానివ్వండి అద్భుతంగా పండుతూ ఉన్నాయి, ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది అక్కడి నుంచి. రూరల్ పరిస్థితి ఏంటి? రూరల్ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఒకటి ఎక్కువ వస్తూ ఉంది. కాబట్టి రూరల్లో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ యూత్కి స్కిల్
రిక్వైర్డ్ స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్స్ ఇచ్చే ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు అది ట్రయల్ ప్రాజెక్ట్ కనుక వర్కౌట్ అయితే రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక ప్లానింగ్తో ముందుకెళ్తున్నారు. సో ఈ విధంగా ఏ యాంగిల్లో చూసినా కూడా కుప్పం అనేది డెవలప్మెంట్ అయింది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ కంటిన్యూస్ ఎదురులేని నాయకుడుగా ఎలక్ట్ అవుతూ ఉన్నారు, ప్రజలు ఎన్నుకుంటూ ఉన్నారు. అది వాస్తవం. అంటే అన్న క్యాంటీన్స్ విషయం కూడా ఇప్పుడు కుప్పంలో బాగా ఎక్స్టెండ్ చేశారు. ఇంతకుముందు ఒకటే ఉండేది. వైఎస్ జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తీసేసి అప్పట్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంట్లో పెట్టారు. అంటే వాళ్ళ కార్యకర్తలకు భోజనం పెట్టడం కోసం ఫ్రీగా. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్స్ మళ్ళీ ఎక్స్పాన్షన్ చేశారు. అంటే కుప్పంకి ఎంత ఏ యాంగిల్లో చూసినా కూడా డెవలప్మెంట్ మల్టిపుల్ యాంగిల్స్లో ఫోకస్ ఉంది, డెవలప్ అవుతూ ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళకి సంబంధించిన ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ప్లాంట్ కూడా 500 కోట్లు పెట్టి మళ్ళీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు 4 నెలల క్రితం. కాకపోతే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ప్రాజెక్ట్స్ ఏదైతే శంకుస్థాపన చేశారో అది మళ్ళీ ఇనాగ్రేట్ చేయడానికి కూడా టైం లైన్స్ ఇంకా లేట్ అయితే కుదరదు. నిన్న జిందా స్టీల్ కూడా టైం లైన్స్. రెండోది దాన్ని కంటిన్యూస్ మానిటరింగ్, అది నేను ప్రాక్టికల్గా గమనించింది. ఆ టైం లైన్ పెట్టి వదిలేయకుండా గవర్నమెంట్ ఒక ఎక్స్క్లూజివ్ కడా అని ఒక డెవలప్మెంట్ అథారిటీ పెట్టి దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి కంటిన్యూ ఫోకసింగ్ మానిటరింగ్, దానివల్ల డిలేస్ ఏమన్నా ఉంటే వెంటనే సార్ట్ అవుట్ చేసుకొని, అంటే ఇండస్ట్రీ స్టార్ట్ అవ్వటానికి శంకుస్థాపన నుంచి స్టార్ట్ అయ్యేదాకా మానిటరింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది. మానిటరింగ్ స్టేట్ వైజ్గా కూడా అప్లై చేస్తున్నారు. కుప్పంలో వెరీ స్పెసిఫిక్, ఎందుకంటే కడా అనేది ఒకటి పెట్టారు, కుప్పం అర్బన్ డెవలప్మెంట్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ. సో దానికి ఎక్స్క్లూజివ్గా ఒక టీమును పెట్టడం, దీనివల్ల ఎక్కడ ఏ మారుమూల విలేజ్లో ప్రాంతంలో చూసుకున్నా కూడా డెవలప్మెంట్ అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనం ఆ కుప్పం నియోజకవర్గం మొత్తం చూసినట్టయితే ఓవరాల్గా ప్రజల జీవన ప్రమాణాలు అద్భుతంగా ఉన్నాయి. జీవన ప్రమాణాలు మెరుగుపడిన విషయం మనం స్పష్టంగా చూడవచ్చు కుప్పంలో. సార్ 2019-24 మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి అక్కడ అనేక కుయుక్తులు పన్నారు. అయినా కుప్పం ప్రజలు వాళ్ళు ఎవరైనా దరిచేరినవ్వలేదు, రానివ్వలేదు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకొకరు వచ్చే అవకాశం లేదు. గతంలో విశ్వ ప్రయత్నం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఒక టీం, మెయిన్ ఫోకస్ కాన్సన్ట్రేషన్ కుప్పం, వైనాట్ కుప్పం టైటిల్ కూడా. సో ఆ విధంగా వ్యూహం పన్ని ఎంత రాజకీయ ప్రయత్నాలు చేసినప్పటికీ కుప్పంలో మళ్ళీ ఎప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకొకరు వచ్చే అవకాశం లేదు. ఎందుకు అంటే ఆ డెవలప్మెంట్ చూసిన వాళ్ళు, ఆ ఫలితాలు అనుభవించిన వాళ్ళు ఇంకొకరిని యాక్సెప్ట్ చేసి ఓటేసే పరిస్థితి కుప్పం నియోజకవర్గంలో ఎక్కడా లేదనేది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది ఈ రిజల్ట్స్ని బట్టి. ప్రజలకు సేవ చేస్తే కులం చూడరు మతం చూడరు అన్న నానుడికి ఉదాహరణే కుప్పం కాన్స్టిట్యున్సీ. డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కుప్పాన్ని ఒక ప్రెస్టీజియస్ కాన్స్టిట్యున్సీగా ఆంధ్రప్రదేశ్లో ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీసుకురావడం కోసం విశ్వ ప్రయత్నాలు ఎన్ని యాంగిల్స్లో ఆయన ఫోకస్ పెట్టారు. పనులు జరుగుతున్నాయి. జస్ట్ లైక్ దట్ పెట్టేసి ఐడియాలజీ ఇచ్చేసి వదిలేయటం కాకుండా మానిటరింగ్ సిస్టమ్ పెట్టారు, పనులు జరుగుతున్నాయి, పూర్తి అవుతున్నాయి కూడా మనం చూస్తాను. నేను కూడా చూశాను, నిన్న కూడా చూశాను. సో కాబట్టి ఏంటంటే డెవలప్మెంట్ అనేది చాలా అద్భుతంగా చేశారు కుప్పంలో అని చెప్పవచ్చు. 37 సంవత్సరాల అనుబంధం ఉన్న కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిశ్రమలు, చేసిన సేవలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.